హలో అందరికీ. ఏంది మచ్చలు మంటలు కటింగ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో ఏం లేదు, ఇది నా వర్క్ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నా అనమాట. సో నేను ఎక్కడ పని చేస్తున్నా చూపిస్తున్నా మీకు ఆస్ట్రేలియాలో. లైక్ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ ద లొకేషన్. సో నేను ఒక ఫ్యూయల్ స్టేషన్లో వర్క్ చేస్తాను. సో దట్ ఈస్ హౌ ఐ ఎర్న్ మనీ అండ్ ఐ పే మై కాలేజ్ ఫీ రెంట్ అండ్ ఆల్. సో అన్నీ కుక్ చేయాలన్నమాట. పోక్, బీఫ్, అన్ని ఐటమ్స్ డీప్ ఫ్రై చేయాలి. అండ్ అట్లనే పైస్ కూడా యూనో వేడి చేసి పెట్టాలి డిస్ప్లేలా. కస్టమర్ వస్తే కస్టమర్ కూడా సర్వ్ చేయాలి మధ్యలో. అండ్ ఐ ఓపెన్ ద స్టోర్ అట్ 5 o'clock సమ్టైమ్స్ ఇన్ ద మార్నింగ్. అండ్ ఇప్పుడు వింటర్లో అయితే ఆల్మోస్ట్ 4 degrees ఉంటుంది టెంపరేచర్. సో ఆ చలిలో పోయి ఓపెన్ చేయాలన్నమాట. అండ్ మొత్తం ఫాలో కావాలి. లైక్ అన్నీ హైజీన్ మెయింటైన్ చేయాలి, క్లీన్ చేసి అన్నీ టోస్ట్ అవన్నీ చేయాలన్నమాట. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ యాజ్ యూ థింక్. యూనో బయటికి వచ్చి వేరే కంట్రీలో వచ్చి అరే మజా చేస్తారు, ఎంజాయ్ చేస్తారు ఫుల్, లేకపోతే బ్రాండెడ్ ఐటమ్స్ కొంటారు, వేసుకుంటున్నారు అనుకుంటారు. సో అవన్నీ చేయనీకే ఈ పని చేయాలన్నమాట, పైసలు రానికే. సో క్లీన్ కూడా చేయాలి నీట్గా. అంత కచరా అంతా తీసి మనం ఇంట్లో కూడా ఇన్ని పనులు చేయముండొచ్చు. సో అట్లా ఉంటుంది ఇండియాలో మన జిందగీ. బట్ బయట కంట్రీలో వస్తే అన్నీ చేయాల్సి వస్తుంది. మోసుకొని క్లీనింగ్ చేయాలి, ఉడవాలి, తుడవాలి, అన్నీ చేయాలి. కస్టమర్ వస్తే కస్టమర్ కూడా సర్వ్ చేయాలి. మధ్యలో ఉరుక్కుంటా పోయి. ఈ కోల్డ్ రూమ్ అయితే ఇంకా చెప్పొద్దు, ఇంకా 3 degrees అట్లా ఉంటుంది. నాకు అది అస్సలు ఓర్చుకోలేను నేను. బట్ ఐ హ్యావ్ టు డూ ద స్టాకింగ్ అండ్ ఆల్ ఇన్ ద కోల్డ్ రూమ్. సో యా, క్లీనింగ్ కూడా ఉంటుంది అనమాట. గ్లాస్ టాప్స్ మనం ఇంట్లో కూడా అంత నీట్గా క్లీన్గా పెట్టుకోముండొచ్చు, అంత నీట్గా చేయాలన్నమాట. సో మధ్యలో కస్టమర్ కాఫీ అడిగితే కాఫీ చేసేయాలి. సో అన్నీ యూనో ఇట్స్ ఇనిషియలీ చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. బట్ యూనో వెన్స్ యూ యూస్ టు ఇట్ కొంచెం నాట్ దాట్ బ్యాడ్ అనిపిస్తుంది. బట్ ఆ మార్నింగ్ లేవాలి చలిలో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది అసలు. సో కటింగ్, చురుకు అదంతా ఇట్లా ఎక్స్పీరియన్స్లో అవుతుంది అనమాట. సో ఇది నా టైరింగ్ ఫేస్. థ్యాంక్ యూ.